ప్రయాణికులకు సుదూర ప్రయాణాలలో కొత్త అనుభవాన్ని అందించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటుంది ఇండియన్ రైల్వే. వేగవంతమైన తేజస్, సౌకర్యవంతమైన రాజధాని, వందే భారత్లోని అధునాతన సాంకేతికతల కలబోతగా మన ముందుకు వందే భారత్ స్లీపర్ కోచ్ రానుంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును డిసెంబర్ చివరి నాటికి ఢిల్లీ పాట్నా మార్గంలో నడిపించేందుకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో తయారవుతున్న వందే భారత్ స్లీపర్ 2 రేక్లలో ఒకటి ఇప్పటికే పూర్తయింది. మొదటి రేక్ డిసెంబర్ 12న నార్థర్న్ రైల్వేకు బయలుదేరి ఆ తర్వాత ఢిల్లీ పాట్నా మార్గంలో ట్రయల్ రన్ కు సిద్ధం కానుంది. ఈ హైటెక్ రైలులో మొత్తం 16 కోచ్లుంటాయి. వీటిలో 827 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఇందులో థర్డ్ ఏసీలో 611 బెర్తులు, సెకండ్ ఏసీలో 188 బెర్తులు, ఫస్ట్ ఏసీలో 24 బెర్తులు ఉంటాయి. భవిష్యత్తులో కోచ్ల సంఖ్యను 24కి పెంచే అవకాశం ఉంటుంది. వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం క్వాలిటీలో సౌకర్యవంతమైన ఇంటీరియర్లు ఉంటాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. అంతేకాకుండా దీనిలో కవచ్ సిస్టమ్ రైలు ఢీకొనకుండా నిరోధించగలదు. క్రాష్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ లాంటి అధునాతన భద్రతా సాంకేతికతలు ఇందులో ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ వారానికి 6 రోజులు నడిచే అవకాశం ఉంది. పట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి రైలు సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి చేరుకోనుంది. ఈ నెలాఖరు నాటికి రైలు సాధారణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు దానాపూర్ డివిజన్ సన్నాహాలు చేస్తోంది. ఈ రైలు రాకపోకలు ప్రారంభిస్తే పట్నా ఢిల్లీ మార్గంలోని ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం అందుబాటులోకి రానుంది. దీని తర్వాత దేశంలోని మిగతా ప్రాంతాలకు వందే భారత్ స్లీపర్ కోచ్లను శరవేగంగా అందుబాటులోకి తేవాలని ఇండియన్ రైల్వే కసరత్తు ముమ్మరం చేస్తోంది.